చిన్న పాక, తాటాకు పాక వేసి ప్రారంభించాం. దేవుడిని అప్పుడే అడిగాను, రాట వేస్తున్నప్పుడు నేను మళ్ళా తాటాకు నెయ్యకూడదు, స్లాబే వెయ్యాలని. 2003లో అలా జరిగిన తర్వాత 2006కి తాటాకులు మానేయాలి, దాని బదులు సంఘాన్ని కడతం ప్రారంభించాం. 2008లో ఫస్ట్ స్లాబ్ పడింది, 2018లో రెండో స్లాబ్ పడింది. ఈ రోజున ఎంతమంది సేవలో సంఘంలో సభ్యులుగా, మా కుటుంబాలుగా ఈ కార్యక్రమం అంతా నిర్వర్తించడానికి దేవుని ప్రేమ అయితే, రెండవది మా సంఘ బిడ్డల యొక్క ప్రోత్సాహం, ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఈ 22 సంవత్సరాలలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక ఆత్మీయ నాయకులను, సహోదరులను, దేవజనులను, మరి ప్రభుత్వ ఉద్యోగులను, పాలకులను కూడా మమ్మల్ని ఆత్మీయతతో మాకు ముడివై పడ్డారు. అటువంటి పెద్దలే మన మధ్య నుండి నాయకులు, దేవుని సేవకులు, మన మధ్య నుండి పెద్దలు వారు ఉండడం మనకు ఆశీర్వాదం. మరి ఈ మందిర పరిచర్యలో వేదిక మీద ఉన్న వారందరి ప్రార్థన ఉంది, వేదిక మీద ఉన్న వారందరి సహకారం ఉంది, వేదిక మీద ఉన్న వారందరూ బలమైన మాకు సహకారాన్ని అందించి ఈ పని నిలబెట్టారు. వీరే కాదు, మా ముందు చాలా మంది సుగుణతో పనిచేస్తున్న టీచర్స్ ఉన్నారు, అలాగే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. అందరిని బట్టి నేను దేవుడికి కనపరుస్తున్నాను. ఈ పరిచర్య ప్రభు రాకడ పర్యాంతం, దేవుడు మాకు ఇచ్చిన జీవితకాల పర్యాంతం మేము ఇలాగా దినదినాభివృద్ధి పొంది మేము చేయాలని దేవుని యొక్క ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనతో మేము ఈ రీతిగా చేయాలని ఆశిస్తాం. మీరు అనుకోవచ్చు 29 ఎందుకు పెట్టారని. 29 కల్లా రాజువల్లో అన్ని సంఘాలలో అందరు క్రిస్మస్ ఆరాధన ముగించేస్తారు. వారు చివరి రోజున 29న మాది ఒకటే జరుగుతుంది. ఎందుకంటే ఏ సంఘానికి నేను ఆటంకం కాకూడదని ఆ రోజుల్లో పెట్టకుండా నేను ప్రారంభంలోనే 2003వ సంవత్సరంలోనే 29 పెట్టి ఇలాగే కొనసాగిస్తాం. మరి ప్రభు కృప మా పట్ల ఉన్నంత కాలం ఇలాగ మేము చేస్తాము. ఈ రోజున చాలా గిఫ్ట్లు ఇంకా తగ్గాయి, ఎక్కువగా ఉండేవి. మరి వాటిని కూడా మా వాళ్ళు చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. తప్పనిసరిగా ప్రతి క్రిస్మస్ లో వస్త్రదానం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, పేదల ప్రోత్సాహం ఉంటుంది. అంతా దేవుని సహకారంతోనే, అందరూ మన మధ్య ఉన్న ఆత్మీయ బంధువుల వారి యొక్క సహకారంతోనే. కాబట్టి ఈ సభ ముఖ్యంగా రాజువల్ గ్రామాల ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ శుభాలు, క్రిస్మస్ ఆనందాలు, క్రిస్మస్ కాంతులు వారి జీవితాలు ఉండాలని ఈ సంఘ కాపరిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ సమయంలో మన మధ్య ముఖ్య అతిథి గాలి సుబ్బరాజు గారు 2 రోజుల నుంచి నేను ఏ టైంకి రావాలని అడిగారు, అన్న ప్రకారంగా వచ్చారు. వారు శుభాలు అందించిన తర్వాత